హలో అండి. ఈరోజు నేను మీకు 5 రకాల బజ్జీలు చేసి చూపిస్తున్నాను. వాటి కోసం అరటికాయ లైట్‌గా పీల్ చేసి ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆలు గూడా పైన పీల్ చేసేసి పీసెస్ కట్ చేసుకోవాలి. కొన్ని వామాకులు, ఒక పెద్ద ఆనియన్ కట్ చేశాను. మీకు ఆనియన్ ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకోండి. ఇవి పచ్చిమిర్చి. ఇప్పుడు నేను ఒక 350 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నా అండి. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వాము, హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువ సాల్ట్ వేసినాను. ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి, కొంచెం వంట సోడా అండి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ పిండిలో ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా బజ్జీలు వేసుకునేటట్టు కలుపుకోవాలి. ఇది ఇంట్లో పట్టించిన పిండే అండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ నేను మిర్చి వేస్తున్నాను. ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను శనగపప్పులో కొన్ని బియ్యం వేసి పట్టించినాను పిండి. రెండు సైడ్లు తిప్పుతూ కాల్చుకోవాలి. చిన్న మంట పైన కాలవాలండి. అప్పుడే లోపల బజ్జీ మంచిగా ఉడికిపోతుంది. ఇట్లా 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ చిన్న మంట పైనే 2 సైడ్ల తిప్పుకుంటూ కాల్చుకోవాలి మెల్లిగా. అప్పుడే మనకు పిండి మంచిగా లోపల వరకు ఉడికి బజ్జీలు టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఇవి కూడా కంప్లీట్ అయినాయండి ఆయిల్లో వేగడం. వీటిని కూడా తీసేస్తున్నాను ప్లేట్లోకి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఆలు వేస్తున్నాను. వీటిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వీటిని కూడా సేమ్ 2 సైడ్స్ చిన్న మంట పైన తిప్పుకుంటూ కాల్చుకోవాలి మెల్లిగా. ఇప్పుడు ఇవి కూడా కంప్లీట్ అయినాయండి, ఆయిల్లో ఫ్రై అయినాయి మంచిగా. తీసేస్తున్నాను వీటిని కూడా ప్లేట్లోకి. ఇప్పుడు అరటికాయ బజ్జీలు వేస్తున్నా అండి. అరటికాయలు కూడా మీకు ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ఇవి కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సేమ్ తిప్పుకుంటూ మెల్లిగా చిన్న మంట పైన కాల్చుకోవాలి ఇవి కూడా. అప్పుడే మనకు బజ్జీ లోపల వరకు ఉడికి బాగుంటుంది. మీకు ఉప్పు కారాలు ఏమైనా ఎక్కువ కావాలంటే వేసుకోండి. నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను ఇంతే వేసినాను. ఇవి వామాకండి. వామాకు మాత్రం భలే పొంగిపోతుంది వేయగానే. మైసూర్ బోండా అవి ఎట్లా పొంగుతాయో ఇది కూడా అట్లా పొంగిపోతుంది వేయగానే. ఇవి కూడా కంప్లీట్ అయినాయండి. ఇవి కూడా చిన్న మంట పైన కాల్చుకోవాలి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాను. మన బజ్జీలన్నీ రెడీ అండి. థ్యాంక్ యూ. బాయ్.